ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల్లో ప్రధానమైన ఒక హామీ విశాఖకు రైల్వే జోన్ ఇవ్వటం. ఇప్పుడు కేంద్రం అధికారికంగా ప్రకటించింది, విశాఖకు రైల్వే జోన్ ఇస్తున్నట్టుగా ప్రకటన చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్కు శుభవార్త. అయితే గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యంగా విశాఖపట్టణానికి రైల్వే జోన్ హోదా ఇస్తామని చెప్తా ఉంది. అయితే ఆ వార్తల్లో నిజం ఎంతవరకు ఉందనే దాని మీద సందేహాలు ఉన్నాయి. కానీ మార్చి 1ని ఈ ప్రకటన వెలువడుతుంది. ప్రధానమంత్రి మోదీ విశాఖ పర్యటన సందర్భంగా విశాఖకు రైల్వే జోన్ను అనౌన్స్ చేస్తారు అని వార్తలు వచ్చినప్పటికీ అంతకంటే ముందుగా ఈ పరిస్థితుల్లో రైల్వే జోన్ అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మదర్ని అడిగి తెలుసుకుందాం. మదర్, రైల్వే జోన్కి సంబంధించి కేంద్రం ప్రకటన వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితమే ఇటు రైల్వే జోన్ సంబంధించి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కొద్దిసేపటి క్రితమే కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అయితే కొన్ని దశాబ్దాలుగా ఈ కళావేదిక ఉందని చెప్పుకోవాలి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశాఖకు రైల్వే జోన్ కేటాయించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇప్పటికే ఇటు బీజేపీ సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, అలాగే అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ఎంపీలు కావచ్చు, ఇప్పటికే కేంద్రంలో గతంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కావచ్చు, అదే ఎన్డీఏలో ఉన్నప్పుడు కూడా పలుసార్లు విజ్ఞప్తులు కూడా చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ఎన్నికలు వస్తున్న వేళ అలాగే ప్రధాని కూడా 2వ తారీఖున వైజాగ్ లో పర్యటన ఉంటుందన్న నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఈ ప్రకటన అయితే ప్రకటించారు. మొత్తంగా ఎన్నో 2 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి కళను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మొత్తంగా ప్రధాని పర్యటన ఉండడం, అలాగే ఇప్పటికే బీజేపీ నేతలు వరుసగా కేంద్రం దగ్గరకు వచ్చి రాష్ట్రంలో కనీసం రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినటువంటి హామీలు ఒకటైనా నెరవేర్చండి, లేకపోతే ఎన్నికల్లో వెళ్ళడం చాలా కష్టమైనటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం కొద్దిసేపటి క్రితమే ఈ తీపి వార్త అనేది మాత్రం అందించిందని చెప్పుకోవాలి. కిరణ్.